ల్యాప్టాప్ని కానీ కంప్యూటర్ని కానీ వాడేటప్పుడు యాక్చువల్గా మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ని అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా పవర్ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉండేలాగా మనం చేసుకోవచ్చు. విండోస్ పాత వెర్షన్స్తో పోలిస్తే, అంటే విండోస్ ఎక్స్పీ కావచ్చు, అంతకుముందు వెర్షన్స్తో పోలిస్తే విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో పవర్ కాన్ఫిగరేషన్స్ని మ్యాక్సిమం మనకి అనుగుణంగా మార్చుకోవడానికి రకరకాల సెట్టింగ్స్ అందుబాటులో ఉంటా ఉన్నాయి. అలాగే విండోస్ 7లో మన కంప్యూటర్లో ఏ ప్రాసెస్లో ఎంతెంత పవర్ను కన్జ్యూమ్ చేసుకుంటూ ఉన్నాయి, అలాగే పవర్ కన్జంప్షన్ తగ్గాలంటే కనుక మన కంప్యూటర్లో చేసుకోవాల్సిన చిన్న మార్పులు ఏంటి అన్నది మనకు సూచించడం కోసం ఒక ఏర్పాటు కూడా మనకి అందుబాటులో ఉంది. సో దాన్ని ఎలాగా అంటే మన కంప్యూటర్లో పవర్ కన్జంప్షన్ గురించి సజెషన్స్ని ఎలా పొందాలన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా తెలుసుకుందాం. మనకి స్టార్ట్ మెనూలో యాక్సెసరీస్ అనే దాంట్లో కమాండ్ ప్రాంప్ట్ని వెతికి పట్టుకొని మౌస్ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. సో ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ దగ్గరికి వచ్చాం. కమాండ్ ప్రాంప్ట్లో cd/ కొట్టేసి పాత్ మారాల్సి ఉంటుంది. ఇప్పుడు cd విండోస్ మళ్ళీ cd సిస్టమ్ 32 అని చెప్పేసి అని దాంట్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఒక కమాండ్ని ఎంటర్ చేయాలి. ఆ కమాండ్ ఏంటంటే OWR CFG స్పేస్ ఎనర్జీ స్పేస్ అవుట్పుట్ స్పేస్. ఇప్పుడు ఎక్కడికైతే కనుక మనకి ఈ రిపోర్ట్ని పొందాలనుకుంటున్నామో ఆ ఫైల్ని పేర్కొనాలి. ఇక్కడ నేను శ్రీధర్ report.html అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొడితే కనుక ఎనేబిలింగ్ ట్రాకింగ్ ఫర్ 60 సెకండ్స్ అని చెప్పేసి అబ్జర్వింగ్ సిస్టమ్ బిహేవియర్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. అంటే ఇప్పుడు మన కంప్యూటర్ అనేది ఏ ప్రాసెస్లో ఎంతెంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉన్నాయి, అసలు సిస్టమ్ బిహేవియర్ ఎలా ఉంది అన్నది అది ఎనలైజ్ చేయబడుతూ ఉంది. ఎనలైజ్ చేయబడిన తర్వాత ఆటోమేటిక్గా ఈ కమాండ్ ఎగ్జిక్యూషన్ పూర్తయ్యేసి ఒక రిపోర్ట్ మనకి రెడీగా అందుబాటులోకి వస్తుంది. వాస్తవానికి మనకి ఇది ల్యాప్టాప్ వాడే వాళ్ళకి ఎక్కువగా బ్యాటరీ కన్జంప్షన్ని తగ్గించుకోవడం కోసం మనకి ఈ పద్ధతి ద్వారా ఎనలైజ్ చేసి అనవసరంగా ఉన్న వాటిని డిజేబుల్ చేసుకుంటే కనుక బెటర్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ యాక్చువల్గా అనాలిసిస్ అనేది పూర్తయింది. 10 ఎర్రర్స్, 16 వార్నింగ్స్, 19 ఇన్ఫర్మేషనల్ అని చెప్పేసి అని మనకి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు అది సి డ్రైవ్లో శ్రీధర్ report.html అనే ఫైల్గా సేవ్ అయింది. దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. HTML అనే ఫైల్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక అందులో పవర్ ఎఫిషియన్సీ డయాగ్నోస్టిక్ రిపోర్ట్ అని చెప్పేసి అని చూపిస్తుంది. చూడండి, ప్రెజెంట్ నా కంప్యూటర్ నేము, అలాగే ఎంతసేపు స్కాన్ చేయబడింది, 60 సెకండ్స్ స్కాన్ చేయబడింది, బయాస్ వెర్షన్ నెంబరు, బయాస్ డేటు, ఇలాగా మొత్తం ప్రాసెస్లో ఎన్ని నడుస్తున్నాయి, థ్రెడ్స్ ఎన్ని నడుస్తున్నాయి, మొత్తం రిపోర్టు చూపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, పవర్ పాలసీలో మానిటర్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ చేయబడకుండా సెట్టింగ్ చేసి ఉంది. అంటే మానిటర్ని ఒక 5 మినిట్స్ లేదా 2 మినిట్స్ 10 మినిట్స్ పని చేయకపోతే కనుక ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యే విధంగా మనం సెట్ చేసుకుంటే పవర్ని సేవ్ చేసుకున్నట్లుగా అది సజెస్ట్ చేస్తుంది. అలాగే మన కంప్యూటర్ అనేది ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లోకి వెళ్లకుండా డిజేబుల్ చేయబడింది. కాబట్టి దీన్ని పవర్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి స్లీప్లోకి వెళ్ళేలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నా కంప్యూటర్లో ఉన్న సౌండ్ బ్లాస్టర్ 5.1 సౌండ్ కార్డ్ ఏదైతే ఉందో అది స్లీప్ మోడ్లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంది. కాబట్టి డివైస్ మేనేజర్ ద్వారా దాని ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి పవర్ సేవింగ్ స్టేట్లోకి వెళ్ళే విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే USB రూట్ హబ్స్కి సంబంధించి కూడా సస్పెండ్ స్టేట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనకు డివైస్ మేనేజర్లో తగిన సెట్టింగ్స్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ వార్నింగ్స్ అనే వాటిని మనం స్టడీ చేసి ఏ అప్లికేషన్ ఎలా యాక్ట్ చేస్తుంది, బిహేవ్ చేస్తుంది అన్నది అర్థం చేసుకొని వాటిని మోడిఫై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రస్తుతం మనం వాడుతున్న పవర్ పాలసీ ఎలాగుంది అన్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పాలసీ అనేది బ్యాలెన్స్డ్గా ఉంది. అలాగే వీడియో క్వాలిటీ అనేది విండోస్ మీడియా ప్లేయర్ అలాంటివి వాడుతున్నప్పుడు ఆప్టిమైజ్ ఫర్ వీడియో క్వాలిటీ అని చెప్పేసి ఆప్షన్ సెట్ అయ్యి ఉంది. ఇలాగ మన సిస్టమ్కి సంబంధించి ఎన్నో రకాల సజెషన్స్ని ఇది చేయడం ద్వారా మన కంప్యూటర్ పవర్ కన్సంప్షన్ని తగ్గించుకొని ఆటోమేటిక్గా కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, వీలైనంత వరకు పవర్ని సేవ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే